మల్లన చేసినటువంటి వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేశారు అని ఒక వర్షం వినిపిస్తుంటే, లేదు బీసీ ఉద్యమం చేస్తున్నారు, సో బీసీ నాయకుడిగా ఎదుగుతున్నారు కాబట్టి, బీసీ పార్టీ పెడతా ఉన్నారు కాబట్టి ఇది బీసీల పైన జరిగినటువంటి దాడిగా, బీసీ నాయకుడి పైన జరిగినటువంటి దాడిగా బీసీ సంఘం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు మరి కాసేపట్లోనే జాగృతి నాయకులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లోనే 2 గంటలకు ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతితో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకుల ప్రెస్ మీట్ ఉండబోతుంది. సో కవిత జాగృతి కార్యకర్తలు దాడి చేశారు అని ఏదైతే క్యూ న్యూస్ ఆఫీసర్ తిన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేసిన తర్వాత, సో ఖచ్చితంగా కవిత అనుచరులే దాడి చేశారని తిన్మార్ మల్లన్న టీం ఘంటాపదంగా చెప్తున్నటువంటి క్రమంలో, సో మరి కాసేపట్లోనే తెలంగాణ జాగృతితో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు కూడా మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు మరి కాసేపట్లో 3 గంటలకు ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ కి తను లేఖ ఇవ్వబోతున్నారు. తనను కించపరుస్తూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ పైన తను స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి విషయంలో అటు మల్లన్న స్టేట్మెంట్ కూడా స్థానిక ఏసీపీ రికార్డ్ చేసుకున్నారు. ఘటనా స్థలానికి ఇప్పటికే క్లూస్ టీం కూడా చేరుకుంది. దాడి జరిగినటువంటి కార్యాలయంలో ఆధారాలు పూర్తిగా కూడా సేకరిస్తున్నారు. జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్టుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మరోవైపు 2 గంటలకు జాగృతి ప్రెస్ మీట్ ఉండబోతోంది. మరోవైపు 3 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్న తనపైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఫిర్యాదు చేయబోతున్నారు. సో మధ్యాహ్నం 3:30 అటు డీజీపీలో కలిసి కవిత ఫిర్యాదు చేయబోతున్నారు. సో ఒకవైపు అటు మండలి చైర్మన్ నివాసానికి వెళ్లి కంప్లైంట్ చేయడం, తన పైన ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత డీజీపీని కూడా కవిత కలిసి తను కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. తో పాటు 2 గంటలకు మరి కాసేపట్లో కవిత అనుచరులు జాగృతి కార్యకర్తలు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఒక ఎపిసోడ్స్ లాగా నడుస్తుంది. నిన్న తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ తర్వాత అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు కవితను ఉద్దేశించి, ఒక మహిళను ఉద్దేశించి. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? కవితను ఉద్దేశించి ఒక్కొక్క కవితను గాని మహిళలను గాని ఎవరు కించపరుస్తూ మాట్లాడినా ఒక్కొక్క జాగృతి మహిళా కార్యకర్త ఒక్కొక్క రాణి రుద్రమలాగా బయటకు వస్తాం, రోడ్లపైకి వచ్చి అంతు తెలుస్తామంటూ కూడా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా కోడెక్కొస్తున్నారు. సో ఒక్కొక్క వార్నింగ్లు కూడా తీన్మార్ మల్లన్నకి ఇస్తున్నారు. సో అట్లాంటి క్రమంలోనే ఈరోజు ఈ దాడిని కవితకు సంబంధించినటువంటి అనుచరులే దాడి చేశారు. మాజీ కార్పొరేటర్ జవహర్ నగర్ చెందినటువంటి మాజీ కార్పొరేటర్ దీని వెనకాల ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ దాడి జరిగినటువంటి క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్ లో ఉన్నారు. ఆయన పైన కూడా దాడి జరిగింది. స్వల్పంగా తీన్మార్ మల్లన్న కూడా గాయాలయ్యాయి. సో పోలీసులు పూర్తి వివరాలు కూడా తీసుకుంటున్నారు. పూర్తిగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసులు తీన్మార్ మల్లన్న తోటి. ప్రవీణ్, సో ఏంటి పరిస్థితి? తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ కూడా అక్కడ స్థానిక ఏసీపీ రికార్డ్ చేసుకున్నది తెలుస్తోంది. సో మల్లన్న బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉందా? మరి కాసేపట్లోనే జాగృతి గాని అటు పూలే ఫ్రంట్ నాయకులు కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత మండలి చైర్మన్ నివాసానికి కూడా కవిత వెళ్లి ఫిర్యాదు చేయబోతున్నారు తీన్మార్ మల్లన్న పైన. ఆ తర్వాత డీజీపీని కూడా కలిసి నిన్న తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ కి నిరసనగా తాను కూడా ఆ డీజీపీకి ఫిర్యాదు చేయబోతున్నారు. సో ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇది కూడా చాలా విధ్వంసకరంగా నడుస్తుంది ప్రస్తుతానికి. సో తీన్మార్ మల్లన్న టీం నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా? ఏమంటున్నారు? శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక పోలీసు వాళ్ళైతే ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. అయితే ఖచ్చితంగా స్థానిక ఏసీపీ కూడా లోపల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసి క్లూస్ టీమ్ ఆధారంగా మొత్తం టోటల్గా అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. లోపల జరిగిన అదంతా ధ్వంసం ఏదైతే జరిగిందో అదంతా సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టబోతుంది. అయితే ఏదైతే తీన్మార్ మల్లన్న ఉన్నాడో తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఉన్నట్టు లోపల స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి
వచ్చేసి తీన్మార్ మల్లన్న అయితే ఈ దాడికి సంబంధించిన విషయాలను కూడా చెప్పాల్సిన ఉన్న నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ దానికి సంబంధించిన ఇప్పుడే ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటున్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే రైట్. ఈరోజు తెలంగాణ బీసీ నాయకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన హత్యా ప్రయత్నాన్ని, వారి కార్యాలయం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో పాల్గొన్న వారి పైన, దీని వెనక ఉన్న అరాచక శక్తుల పైన ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధిపత్య పార్టీలకు రాజకీయాలు చేయడానికి, అధికారంలోకి రావడానికి, దోపిడీ చేయడానికి బీసీలు కావాలి, బీసీ నాయకులు కావాలి, బీసీల ఓట్లు కావాలి. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బీసీల కోసం పోరాడే నాయకులు ముందుకొస్తే అణసివేసే కార్యక్రమం చేస్తారు, కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు, ఈ విధంగా దాడులు చేసి హత్యలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. దీన్ని బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన కేసీఆర్ గారి కుటుంబము, వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారిపైన ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి, లిక్కర్ స్కాముల నుండి తప్పించుకోవడానికి కల్వకుంట్ల కవిత అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి బీసీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, వీటిలో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బీసీ వర్గాలలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసి హత్యలు చేయడానికి ఈరోజు నీచంగా దిగజారిన రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోలేదు, బీసీ సమస్యల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు, పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ మీద ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలని చూసే నీచ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మీరు కనీసము ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ సంఘటనను, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వము దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై బీసీ. మనం చూస్తూ ఉన్నాము. అయితే బీసీ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకున్న క్రమం లోపల అయితే మల్లన్నకు అయితే ఇక్కడ ఒక ఆఫీస్ వద్దకు చేరుకుంటున్నారు కాబట్టి బీసీ నాయకులు ఒకరొకరుగా చేరుకునే క్రమం లోపల అయితే ఈ యొక్క పోలీసులు కూడా ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు. మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ వాతావరణం మొత్తం టోటల్గా ఇక్కడ ఎవరు లోపల క్లూస్ కూడా సంపాదిస్తున్నారు కాబట్టి పోలీసులు మనం చూసుకుంటున్నాం ఇక్కడ. అయితే ఎవరిని కూడా లోపలికి పోనివ్వట్లేదు. అయితే కొన్ని క్లూస్ సేకరిస్తున్నారు. అయితే మల్లన్న ఇంకా లోపలనే ఉన్నాడు. మల్లన్న బయటికి రావాలి. దాడికి సంఘటనకు మొత్తం టోల్గా మల్లన్న చెప్పవలసి ఉంటుంది కాబట్టి మల్లన్న స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా మొత్తం టోటల్గా అయితే పరిశీలిస్తున్నారు. మొత్తం ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయం మొత్తం టోటల్గా అయితే బంద్ చేయడం జరిగింది. అయితే మల్లన్న కార్యాలయం లోపల పోలీస్ అధికారులు మొత్తం క్లూస్ సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన కారణాలను మొత్తం టోల్గా కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే లోపల కూడా మల్లన్న ఉన్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో మల్లన్న బయటికి వచ్చేసి మీడియా ముందు కూడా ఈ యొక్క దాడికి సంబంధించిన అయితే మొత్తం టోల్గా డీటెయిల్స్ను కూడా చెప్పవలసి ఉంటుంది కాబట్టి మనం చూస్తున్నాం. అయితే మొత్తం టోల్గా కూడా బీసీ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా చేరుకునే నేపథ్యంలో అయితే
ఈ యొక్క దాడిని మొత్తం ఎలా జరిగింది అంటూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు కూడా బీసీ సంఘ నాయకులు అయితే చేరుకుంటున్నారు. కార్యాలయంకు చేరుకున్న తర్వాత మల్లన్న కార్యాలయంలో జరిగిన దాడిని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఏ విధంగా దాడి జరిగింది అనే కోణం లోపల పోలీసులు కూడా అయితే కంప్లైంట్ తీసుకుంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మల్లన్న మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినటువంటి విషయాలను మొత్తం టోటల్గా మల్లన్న మీడియాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు అని వాళ్ళ సంబంధిత వర్గాల నుండి అయితే తెలుస్తుంది. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం టోటల్గా బీసీ సంఘ నాయకులు ఒక్కొక్కరుగా అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యాలయానికి తరలి వస్తున్నారని తెలుస్తుంది. అయితే మనం చూసుకుంటే ముఖ్యంగా అయితే ఇక్కడ మనతో పాటు కూడా కొంతమంది బీసీ నాయకులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎలా చూస్తారు ఈ దాడిని మెయిన్గా? మేమండి, నేను లోపలనే ఉండే అండి. కానీ అంటే ఒక 30 మంది వచ్చి బండలతోని రాళ్ళతోటి వచ్చి దాడి చేసుడు జరిగిందండి. ఎట్లా వాళ్ళు బీసీ నాయకులేనా లేకుంటే కవిత నాయకులు అన్నట్టు ఎట్లా చెప్తారు? నినాదం చేసిండండి, జాగృతి అని నినాదం చేసిండండి. జాగృతి అనే నినాదాలతో వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఒక 35-40 మంది ఉండండి. ఓకే, మీరు అక్కడే ఉన్నారా? అప్పుడు లోపల ఉన్నానండి. ఓకే, ఏం జరిగింది? మొదట ఎట్లా వచ్చారు? నినాదం చేసుకుంటా మళ్ళా డౌన్ అనుకుంటా వచ్చిండండి. ఓకే, రాగానే ఎట్లా చేశారు? ఏం చేశారు? గన్మెన్లని దొబ్బేసి గ్లాసులని పలగొట్టుడు, కుర్చీలు వేసుడు చేసిండండి. ఓకే, అక్కడ మీరు ఏం చేశారు? ఏదైనా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశారా లేకుంటే పక్కకుండే ఇక వాళ్ళు దేంతో పడితే దాంతో కొడుతుండే వాళ్ళు. ఓకే ఓకే, ప్రత్యక్షంగా దాడిని చూశారు? అవునవును. ఓకే, అయితే 30-40 మంది ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ మొత్తం టోటల్గా 30 నుండి 40 మంది వచ్చారు. అయితే నినాదాలు చేస్తూ లోపలికి రావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ వస్తున్న క్రమం లోపల మనం ఈ యొక్క దాడిని అయితే బీసీ సంఘాల నాయకులు అయితే ఖండిస్తున్నారు. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో కవిత కూడా ఈ దానిపైన ప్రెస్ మీట్ ఉండబోతుంది. డీజీపీ ఆఫీస్కు కూడా అయితే ఈ దానికి జరిగిన విషయం పైన నిన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన కూడా అయితే డీజీపీకి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యం మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే మల్లన్న విషయంలో కూడా ఆఫీస్లో మల్లన్న ఉన్నారు. మల్లన్నతో స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి దాడికి జరిగినటువంటి మొత్తం విషయాలు ఏ విధంగా జరిగిందంటూ పిన్ టు పిన్ కూడా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మట తీన్మార్ మల్లన్న బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ఈ దాడికి సంబంధించిన మొత్తం టోటల్గా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారంటూ కూడా సంబంధిత వర్గాల నుంచి తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో మొత్తానికి క్యూ న్యూస్ తీర్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ ఆఫీస్ దగ్గర పూర్తిగా చాలా పోలీసు భద్రత కూడా పెరిగింది. సో పోలీసులు లోపలికి ఎవరిని కూడా తీర్మార్ మల్లన్న ఆఫీసులకు రానియట్లేదు. ది సేమ్ టైం అక్కడికి ఇప్పటికే బీసీ సంఘం నాయకులు భారీగా చేరుకుంటున్నారు. తీర్మార్ మల్లన్నకు మద్దతుగా చేరుకుంటున్నారు. బీసీ పార్టీ పెడతాం అన్నటువంటి ఉద్దేశంతోనే సో బీసీల పైన జరిగినటువంటి దాడిగా చూస్తున్నారు. బీసీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈ అంశాన్ని బీసీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తీర్మార్ మల్లన్న నిన్న ఏదైతే బీసీలను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో సో దాంట్లో కవితను ఉద్దేశించి ప్రత్యక్షంగా కవితను కొంత టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి క్రమం. అంటే బీసీలకు నీకు ఏం సంబంధం, నీకు మాకేమైనా కంచం పొత్తుందా అంటూ అక్కడితో ఆకుండా ఇంకా కొన్ని పదజాలాలు కూడా మాట్లాడడం జరిగింది. సో అట్లాంటి పదజాలలో కొంచెం పరుష పదజాలం వాడడం నిజానికి మహిళా లోకం మొత్తం కూడా దీన్ని ఖండిస్తోంది. మహిళలను ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సో ఎవరైనా కానీ బీసీల కోసం ఉద్యమం చేయడం తప్పేం కాదు అన్నది ఒక వాదన అయితే కనుక 10 ఏళ్ళు తెలంగాణను పాలించి ఎందుకు బీసీలను పట్టించుకోలేదు, బీసీలకు మంత్రిత్వ శాఖలు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏ ఆయుధం లేక బీసీల రాజకీయ ఆయుధాన్ని ఎత్తుకుంటున్నారంటూ కూడా అసలు మీకే సంబంధం, బీసీలకు మాకు ఏం పొత్తు అంటూ కూడా నిన్న తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి ప్రత్యక్షంగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ కి రియాక్షన్ గా ఈరోజు జాగృతి సంబంధించినటువంటి నాయకులు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళి సో అక్కడ దాడులు చేయడం కనిపిస్తోంది. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఐన్యూస్ తో మాట్లాడినటువంటి క్రమంలో కూడా చాలా మంది అక్కడికి రావడం జరిగింది. 30-40 మంది వరకు వచ్చారు. రాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చారు. సో దాడులు మేము అంటే అడ్డుకుంటే మాపైనే వస్తారు, కొట్టి చంపుతారేమో అన్నటువంటి ఉద్దేశంతో మేము కూడా ముందుకెళ్ళలేదు. సో వాళ్ళు అటాక్ వచ్చారు, రాళ్లతోనే ముందుకు వచ్చారంటూ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఐన్యూస్ తో చెప్పినటువంటి మాటలు చూస్తే కనుక దాడికి నిర్ణయం తీసుకొని వచ్చారు, నిరసన తెలపడానికి కాదు, దాడికే వచ్చారు, రాళ్లు పట్టుకొని వచ్చారంటే కనుక ఖచ్చితంగా కొట్టడానికి వచ్చారన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో అది అద్దాలు ధ్వంసం చేసి ఆఫీసు ధ్వంసం చేసే వరకైతే పరిస్థితి ఇంకోలా ఉండదు. కానీ మనుషుల మీద కూడా దాడులు చేయడం, అది మొత్తం కూడా రక్తపాతం రావడం,
తీన్మార్ మల్లను కూడా గాయపరచడం. సో ఇవన్నీ చూస్తే కనుక హత్యాయత్నానికి పాల్పడ్డారు కవిత అనుచరులు అంటూ కూడా తీన్మార్ మల్లనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడిప్పుడు అక్కడ చేరుకుంటున్నటువంటి బీసీ సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అంశాన్ని అదే విధంగా ప్రస్తావిస్తున్నారు. రైట్ శ్రీకాంత్, మీరు హోల్డ్లోనే ఉండండి.